కొన్ని రోజులుగా జరుగుతున్న మార్వాడి ఇష్యూ అయితే ఏదైతే ఉందో అసలు దానికి స్థిరపడే అవకాశం ఉందా? మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకొని వచ్చారు తెలంగాణ వాదులు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని ఎందుకు తీసుకొచ్చారంట? చూడండి, మార్వాడీలు అంటే ఎవరు? ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. మార్వాడీలు అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలస వచ్చిన వాళ్ళని మార్వాడీలు అంటారు. ఇది వాస్తవమా కదా? దీన్ని మీరు నమ్ముతారు కదా విషయం. ఇక్కడ ఒకప్పుడు వ్యాపారం కోసం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి మన ఇండియాని ఆక్రమించి మళ్ళీ వాళ్ళను చేతుల నుంచి లాక్కోవడానికి కొన్ని ఏళ్ళు పట్టింది. సో అట్లాంటి పరిస్థితే ఇప్పుడు కూడా పునరావృతమయ్యే అవకాశం ఉంది. మొన్నటిదాకా ఆంధ్ర వాళ్ళతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరి వాళ్ళ చేతుల నుంచి లాక్కోవడానికి కొన్ని ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు మార్వాడి సమస్య ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అన్ని రకాల కుల వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. ఏది కంసలి, కుమ్మరి, రకరకాల వాళ్ళు కుల వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళ దెబ్బకు మన కుల వృత్తుల వాళ్ళందరూ ఎగిరిపోయారు. ఎందుకంటే మనం 10 రూపాయలకు అమ్మితే వాళ్ళు 5 రూపాయలకు అమ్ముతున్నారు. బంగారం వ్యాపారం అయినా, మీకు జనరల్ స్టోర్ అయినా, ఏదైనా సరే వారి దెబ్బకు తట్టుకోలేక మనోళ్ళు వ్యాపారంలో పూర్తిగా వెనక్కి అయిపోయి ఆర్థికంగా నష్టపోయారు. ఇది వాస్తవం. తప్పకుండా మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే మార్వాడీలు ఈరోజు రాజకీయ నాయకుల పెట్టుబడిదారులుగా మారారు. రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని వారికి పొలిటికల్లో కానీ ప్రతి విషయంలో కానీ వాళ్ళకు పెట్టుబడి పెడుతూ మన తెలంగాణలో అధికారం చెలాయించాలని చూస్తుంది. సో దీన్ని తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ప్రతి మార్వాడి అయినా ఎవరైనా ఏ వర్తకుడికైనా ఒక విధి విధానం, ఒక కంట్రోల్ అనేది ఉండాలి. ఆ కంట్రోల్ తప్పుతుంది మార్వాడీలది. ఎందుకంటే మనం చూడండి, జస్ట్ కార్ పక్కన పెట్టమన్నందుకు 10 మంది కలిసి దాడి చేశారు. అంటే ఏంది? ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు కూడా భయం భక్తి లేకుండా లోకల్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటే వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళకు అర్ధబలం, అంగబలం ఉండబట్టే ఈ రకంగా వాళ్ళు దాడులకు, మన తెలంగాణ వాళ్ళ మీద మరి దాడులకు తెగబడుతున్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు కూడా, కొన్ని కాదు, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయాల పార్టీలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మార్వాడి గో బ్యాక్ అని ఎందుకు అనాలి? వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, నడుస్తుంది కదా, ఏదో జరిగిన ఇష్యూ మీద వాళ్ళని గో బ్యాక్ అనడం మంచిది కాదు అని ఈవెన్ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అనడం జరిగింది. చూడండి, నేను తెలంగాణ ఎందుకు వచ్చిందనేది ఏ రాజకీయ నాయకుడు అని తెలుసుకోవాలి. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకము తెలంగాణ వాదుల కోసం తెలంగాణ నిర్మించబడింది. మార్వాడి వస్తే ఏమవుతుంది? అయితే బ్రిటిష్ వాళ్ళని కూడా రాణిస్తావా? బ్రిటిష్ వాళ్ళని కూడా ఉండని అంటావా? అంతే కదా ఉద్దేశం. ఇప్పుడు నేనేమంటున్నాను, అది పార్టీ అభిప్రాయం కాదు, వారి వ్యక్తిగత అభిప్రాయం. అది పార్టీ ఎప్పుడు కూడా ఏది మార్వాడీల కోసమో ముస్లింల కోసమో చెప్పలేదు. ఇది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు చెప్పారు. నేను చెప్పడం ఏంటంటే, తెలంగాణ వాదులు ఎవరైనా సరే ఒక మార్వాడీలు అంటేనే బయట స్టేట్ వాళ్ళు, బయట స్టేట్ నుంచి ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఇక్కడ అర్ధబలం ఉంది, అంగబలం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తెలంగాణ వాదుల్ని వాళ్ళ మీద దాడి చేస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ ఎందుకు వచ్చిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అది తెలుసుకొని మసలుకొని మార్వాడీల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఏవైతే 3 పార్టీలు ఉన్నాయో, ఈ 3 పార్టీలు కలిసి ఏదో మార్వాడికి సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఏంది అన్నట్టు? తెలంగాణ ప్రజలంటే వాళ్ళకి లెక్క లేదా? అంటే తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఓటే లేదా? ఎవరు గెలిపించారు? మార్వాడి వాళ్ళు వచ్చి గెలిపించారు అంటే ఎందుకు వాళ్ళు అట్లా అనడానికి గల కారణం ఏంటంటే, చూడండి, ఓట్ల కోసం వస్తేనేమో దళితులు కావాలి, ఎస్టీలు కావాలి, లంబాడాలు కావాలి. పెట్టుబడి కోసం దగ్గరకు వచ్చేస్తేనేమో మార్వాడీలు కావాలి. ఈ రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందంటే వారి అవసరం కోసం, వారి పబ్బం గడవడం కోసం ఎప్పుడు ఏ రకంగా మాట్లాడతారో వారికే తెలియదు. అట్లా ఈ రాజకీయ వ్యవస్థ అంత రకంగా భ్రష్టు పట్టింది. నేను ఏదేమైనా నేను ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే వాళ్ళకు భయం భక్తి లేదు. వాళ్ళు రాజకీయ నాయకుల పెట్టుబడిదారులుగా మారి ఇప్పుడున్న వ్యవస్థను నాశనం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేశారు, తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు, ఇప్పుడు మార్వాడి వాళ్ళు చేస్తున్నారు. ఇది తెలంగాణ వాదులకు ఈ ముందు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.